అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జార్ఖండ్ అడవుల్లో తుపాకుల మోత మోగింది. భద్రతా దళాలు జరిపిన భారీ ఎన్కౌంటర్లో ఏకంగా 15 మంది మావోయిస్టులు హతమయ్యారు. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని సారండా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత 5 కోట్ల రివార్డున్న పతిరామ్ మాంజీ అలియాస్ అనల్దా హతమయ్యాడు. ఇది మావోయిస్టు నెట్వర్క్ కోలుకోలోని దెబ్బ అని చెప్పొచ్చు. ప్రస్తుతం అడవిలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా భద్రతా దళాలపై జరిగిన అనేక భారీ దాడులకు ఇతడే మాస్టర్ మైండ్గా ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. కిరీబురు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 15 మంది మావోలు నేలకూలారు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి పెద్ద కుంగుబాటుగా మారబోతోంది. 2026 నాటికి దేశంలో మావోయిస్టులనే మాటే వినిపించకూడదన్న లక్ష్యంతో ముందుకు పోతోంది కేంద్ర హోంశాఖ. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో క్లీన్ స్వీప్ ఆపరేషన్ మొదలైంది. ఇప్పటికే జార్ఖండ్లో సారండా అడవుల్లో జరిగిన ఎన్కౌంటరే దీనికి నిదర్శనం. 15 మంది మావోలను భద్రతా దళాలు మట్టుపెట్టేశాయి. కేవలం మావోయిస్టులను ఏరివేయటమే కాదు, వారి నెట్వర్క్ను వేళ్లతో సహా పెకలించడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఒకప్పుడు అడవిని శాసించినటువంటి అగ్రనేతలే ఇప్పుడు పూర్తిగా టార్గెట్ అవుతా ఉన్నారు. హిడ్మా లాంటి టాప్ కమాండర్స్ను హతమార్చిన బలగాలు తాజాగా 5 కోట్ల రివార్డున్న పతిరామ్ మాంజీ అలియాస్ అనల్దా మరణంతో మావోయిస్టు అగ్రనాయకత్వం పూర్తిగా వణిగిపోతోంది. ఛత్తీస్గఢ్ నుంచి జార్ఖండ్ వరకు విస్తరించిన ఆపరేషన్ కగార్ మావోయిస్టుల అడ్డాను కూకటి వేళ్లతో కదిలిస్తున్నటువంటి పరిస్థితి. కేంద్రం ఆదేశాలతో ఎన్నడూ లేని విధంగా అత్యున్నత సాంకేతికతను వాడుతున్నారు. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టుల కంచు కోటను ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నారు. మొత్తానికి 2026 ఏడాది మావోయిస్టుల చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరిగిన భారీ ఎన్కౌంటర్లతో వారి బలం సగానికి పైగా తగ్గిపోయింది. ఆపరేషన్ కగార్ జోరు చూస్తుంటే త్వరలోనే ఈ మావోయిస్టులు అనేవాళ్ళు ఇంకా ఎవరూ కూడా అడవిలో ఉండరనేది కూడా అర్థమవుతుంది. ఇలాంటి దాడులు ఇక భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చే వరకు విశ్రమించబోము అని చెప్పి భద్రతా దళాలు ఏదైతే హెచ్చరిస్తూ ఉన్నాయో, ఏదైతే నినాదంతో కేంద్ర హోంశాఖ ముందుకు పోతుందో దానికి 100% నిజం చేసే దాంట్లో భాగంగా ప్రస్తుతం ఈ ఆపరేషన్ కగార్ అనేది చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అడవుల్ని పూర్తిగా జల్లెడ పడతా ఉన్నారు. ఎటువైపు నుంచి ఎటువైపు అయినా సరే అడవి మొత్తం కూడా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో జల్లెడ పడతా ఉన్నారు. పెద్ద పెద్ద అత్యాధునికమైనటువంటి కెమెరాలను వాడుతూ ఉన్నారు. డ్రోన్ కెమెరాలను వాడుతూ ఉన్నారు. అడవిలో ఎటువైపు నక్కిన మావోయిస్టుల జాడ కనిపించినా, కదలికలు కనిపించినా అక్కడ వందలాదిగా మావోయిస్టు బలగాల్ని మోహరించి వాళ్ళ పని పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు అడవిలో తుపాకీ మోతలు వినిపించేవి. అడవిలో అన్నలు వస్తున్నారు అంటే ఒక రకమైనటువంటి ఒక భయకంపిత వాతావరణం కనిపించేది. కానీ ఇప్పుడు పూర్తిగా నాకు తెలిసి గత 6 నెలల కాలంలోనే కొన్ని వందల మంది మావోయిస్టులు లొంగిపోయారు. చాలామంది అగ్రనేతలు చనిపోయినటువంటి పరిస్థితి, ఎన్కౌంటర్లో హతమైనటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద అగ్రనాయకత్వాల కేంద్ర కమిటీ సభ్యులు కొంతమంది లొంగిపోయి, ఎవరైతే ఇంకా లొంగిపోలేదో వాళ్ళకి వీడియోల రూపంలో విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉద్యమం చేయటం కరెక్ట్ కాదు, ఇప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు, కనీసం ప్రాణాలైనా కాపాడుకోండి, జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పి పెద్ద ఎత్తున వీడియోలు కూడా వైరల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్ర హోంశాఖ చాలా స్పష్టంగా ఒక నినాదంతో ముందుకు పోతుంది. మావో రహిత భారత్ 2026 మార్చి 31 కల్లా దీన్ని నిజం చేసి చూపిస్తామని ఒక కంకణబద్ధులై కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అందులో భాగంగానే ఎక్కడికక్కడ ఆపరేషన్ కగారు పేరుతో అడవుల్ని జల్లెడ పడతా ఉన్నారు, కూంబింగ్ చేస్తూ ఉన్నారు, మావోయిస్టుల్ని ఏరివేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇంకా ప్రభుత్వం చెప్పింది మాట వినకుండా ఇంకా మేము ఆయుధంతోనే ముందుకు పోతాం, ఇంకా మేము ఆయుధాలతోనే ఉద్యమం కొనసాగిస్తామంటున్నారో వాళ్ళ పని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ముందడుగు వేసిన పరిస్థితి. ఈరోజు ఒక్కరోజే ఇంత పెద్ద స్థాయిలో పెద్ద పెద్ద కేంద్ర కమిటీ సభ్యుల్ని 5 కోట్ల రివార్డు ఉన్నటువంటి మావోయిస్టులను కూడా, సీనియర్ కమాండర్లను కూడా హతమారుస్తున్నారంటే సో ఎంత సీరియస్గా ఈ ఆపరేషన్ అనేది జరుగుతుందో క్లియర్గా అర్థమవుతుంది. సో మార్చి 31 కల్లా వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు. అప్పటి వరకు ఇంకా ఎవరైనా లొంగిపోతారా లేదంటే ఇలాగే ఎన్కౌంటర్లో హతమవుతారా అన్నది చూడాలి.